లేకపోతే ఇంకో రకంలో ఉద్యోగాల విషయంలో వచ్చినప్పుడు వాదన ముందుకు తీసుకొస్తా ఉండడం వేరే విషయం. నిరుద్యోగులు అందరికి కూడా ఒక విశ్వాసంతో ఉన్నారు. మా వర్షన్ కూడా ప్రభుత్వం వర్షన్ కానీ పార్టీ వర్షన్ కూడా మీ నిరుద్యోగులు అందరికి చెప్తానే ఉన్నాం. పంతానికి వెళ్ళి నేను ఇప్పుడిప్పుడే ఈ రోజే నోటిఫికేషన్ వేస్తేనే నేను వేయకపోతే నేను దీక్ష విరమిస్తానని పంతానికి పోవాల్సిన అవసరం లేదు. మేము అంటా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయబద్ధ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. గత ప్రభుత్వంలో గౌరవిస్తుంది అని చెప్తున్నారు, త్వరలో అని చెప్తున్నారు, కానీ అవి వస్తలేదు కాబట్టే కదా అశోక్ గారు లాంటి వాళ్ళు దీక్ష కూర్చుంటున్నారు. నిరుద్యోగులు వాళ్ళు ఏమంటారు అంటే ఎప్పుడు కూడా బయటకి రాని వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అశోక్ గారికి ఎందుకు అంత ఇంటెన్షన్, ఎందుకంత రాత్రి ఒక్కరోజు అయ్యి కాదు ఇది. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్సీగా పారదర్శకమైన ఉద్యోగాల కోసం ఎక్కడ కూడా రాజ్యాంగంతో లేకపోతే కోర్టు చిక్కులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనతోనే అన్ని వివరాలు అన్ని ఉన్నటువంటి గత పాలకులు 33 జిల్లాలు చేసి మొత్తం జీవో తీసుకొచ్చి అన్ని రకరకాల చిక్కుముళ్ళు చేసి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టులో స్టేలు వచ్చేసి నిరుద్యోగులు ఒకవైపు అన్రెస్ట్ లోకి వెళ్ళిపోయారు. కానీ అట్లా కాకుండా మనం ఒక పారదర్శకమైన ఉద్యోగాలు ఇచ్చి ఏ శాఖలో ఇప్పుడు సత్వరం భర్తీ చేయగలుగుతాం, ఏ శాఖలు అనేది మొత్తం వివరాలు తెప్పించుకుంటాం. కాబట్టి మేము నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నాం. ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రాత్రికి ఇప్పటికి 3 రోజులకు మనకు బీపీ డౌన్ అవుతుంది. మీరు ఇప్పటికీ ఈ రోజు ప్రకటన చేయాలనేది వర్షన్ కాదు. నేనేమంటా అన్నాను, ఇప్పుడు మీరు దయచేసి పంతానికి పోయేంత కాదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగాల భర్తీ అంశంలో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఆ అంశం భర్తీ చేయడానికి ఉంది. దయాకర్ గారు ఒక్క విషయం నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. మీరు అంటున్నారు కదా ఇప్పటికిప్పుడే రాత్రే చేస్తేనే నేను నిరాహార దీక్ష విరమిస్తాను అని పంతానికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని. కానీ ఇదే అశోక్ గారిని మీరు ఎలక్షన్లకు ముందు ఆయన రాజకీయంగా వాడుకొని ఇదే నిరుద్యోగులతో మాట్లాడించి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున పోరాడండి, మాట్లాడండి అని మీరు ఆ రోజు అశోక్ గారిని అడగలేదా? ఆ రోజు మీకు అశోక్ గారు పంతం కనిపించలేదా? ఆ రోజు ఆయన కోచింగ్ సెంటర్ కనిపించలేదా? మళ్ళీ అశోక్ గారు ప్రచారం చేసుకొని కారు వేసుకొని తిరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదని ప్రజలు ఆనాడు కేసీఆర్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి కావచ్చు, అన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, నియంత పాలన వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక్కటిగా కాంగ్రెస్ రావాలి, ప్రజాపాలన రావాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఒక అశోక్ వల్లనో ఎల్లయ్య పుల్లయ్య వల్ల రాలేదండి, ప్రజలు కోరుకున్నారు, నిరుద్యోగులు కోరుకున్నారు. కాబట్టి ఆ నిరుద్యోగులు ఆ ప్రజలలో ఒక అశోక్ ఒకటి తప్ప నేను ఒక్క అశోక్ ప్రచారం చేసిన అధికారం రాలేదు. దయచేసి మళ్ళీ ఆ ప్రచారాన్ని వాడొద్దు. అశోక్ గారు ఒక్కరు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ అశోక్ గారు కూడా అది చెప్పట్లేదు. కానీ ఏదైతే నిరుద్యోగుల తరపున ఆయన మాట్లాడిర్రో వాళ్ళ పక్షాన వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేయటంలో గానీ, లేదు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేసిందనే విషయం చెప్పడంలో గానీ, రేపు కాంగ్రెస్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పడంలో గానీ ఆయన కీలక పాత్ర పోషించారు అంటున్నాను నేను. సరే ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సునీత గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం లైన్ లో, దయాకర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. లేకపోతే నిరుద్యోగి కాదు, ఆయన కూడా ఒక ఆల్రెడీ అంత ముందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేసిండు. ఈ వాదాన్ని పట్టుకుని లైవ్ లో ఉండాలనుకుంటారు కాబట్టి దానికి సహజం. ఆయన కూడా ఒక రాజకీయ ప్రయోజనం ఎక్కడో చోట దాగి ఉంది కాబట్టి ఈ వాదాన్ని పట్టుకుని ఉంటాడు. కోదండరాం గారు కూడా ఇదే వాదాన్ని పట్టుకోరు అనుకోవచ్చా? బాలమూరి వెంకట గారు ఇదే వాదాన్ని పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు అనుకోవచ్చు కదా? ఎవరైనా అదే కదా. పార్టీగా ఉన్నారు, ఇవాళ ప్రజల తరఫున మాట్లాడుతా ఉన్నారు. ఇలా కోదండరాం గారు వచ్చినా కూడా నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు. ఇవాళ బాలమూరి వెంకట గారు అయినా ఆనాడు ఉన్నాం, ఈనాడు కూడా మేము బాధ్యతతోనే ఉన్నాం. బాధ్యత నుంచి తప్పుకోలేదు కదా. సరే దయాకర్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సునీత గారు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి ఆవిడతో ఒకసారి మాట్లాడండి. సునీత గారు. మేడం గారు, ఇప్పుడు అన్నగారు మాట్లాడినప్పుడు సార్ ఇప్పటికి కూర్చున్నది ఏంటా మేడం, దగ్గర 7-8 నెలల నుంచి ఇంత ముందుకు వేసిన గ్రూప్స్ నోటిఫికేషన్ ఆల్రెడీ పాత నోటిఫికేషన్ వేశారు మేడం. అది దగ్గర